రాజమ్మ. ఏం భూషయ్యా? రజనీదేవిగా పేరు మార్చుకుని నగరాన్ని రక్షించే ధర్మదేవతవైపోయావా? నాగభూషణ్ రావుగా పేరు మార్చుకునే అధర్మాలను నీ సొంత ఆస్తిగా చెలాయించుకోవాలనుకుంటున్నావా? అవును, తరతరాలుగా తరచి చూస్తే అధర్మాందే ఇప్పుడు పై చెయ్యి, కనుక నాదే పై చెయ్యి అని అనుకోవటం నీ మూర్ఖత్వం. అయితే చెబుతున్నాను విను. నిన్ను ఇప్పుడే ఇక్కడే పీక పిసికి చంపేయగలను. నిన్ను రక్షించగల మగవాడెవడు? ఆ భగవంతుడి అస్తిత్వానికి పూజారి కర్మసాక్షి, నా ప్రాణం కాపాడటానికి ఈ కృష్ణమూర్తి ఆపద్ధర్మ సాక్షి. వీడా నిన్ను కాపాడగలిగేది? అటు చూడు. ఇదే నాగభూషణం. అర్జునుడొక్కడే 11 అక్షోణిల సైన్యాన్ని గడగడలాడించాడు, మర్చిపోకు. అది చూస్తాను. రాయ్, దీన్ని తీసుకెళ్ళి మన కారులో పడాయంట. నువ్వు రజనీదేవి గారిని గొంతు బిసికి చంపుతానన్నావు, కానీ నేను పట్టుకోకుండానే నీ ఒంటి మీద చేయి వేయకుండానే గుండె చంపుతాను. జాగ్రత్త. ఒరేయ్, ఎమ్మెల్యే కొడుకువి, లక్షాధికారివి, ఊరి నిండా పెళ్లిగానే ఆడపిల్లలు కోకొల్లలుగా ఉన్నారు. ఊరి సంగతి ఎందుకురా, ఈ వీధి సంగతి చెప్పు. ఎంతమంది ఆడపిల్లలు వస్తున్నారు పోతున్నారు, ఒకటి చూస్తుందట్రా. తల్లులు పిల్లలు కలిసి వెళ్తున్నారు. వాళ్ళకి చూడాలన్నా తల్లులు కవర్ చేసేస్తున్నారు. అందుకే గురు, తల్లు లేకుండా పిల్లలు పుట్టిస్తున్నారు. మరి ఏదిరా నా ఫీజు? వెలుగా కేసు మన వైపు మళ్ళించాం కదా. తల్లి చూసిందిరా, పిల్ల చూడలేదు. బాబు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏటమ్మా, ఏటలా ఉన్నావు? బాబు, ఈడొచ్చిన పిల్ల ఇంట్లో ఉందని మనకు గుర్తు లేకపోయినా లోకం గుర్తు చేస్తుందయ్యా. ఇప్పుడు ఎవరేమన్నారమ్మా? ఒకరన్నారని కాదు బాబు, ఏ వయసులో జరగవలసింది ఆ వయసులో జరగాలి. ముందు దానికి వెంటనే ఒక సంబంధం చూడు. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. నా స్నేహితుడికి ఉత్తరం రాశాను, 2 రోజుల్లో సమాధానం రావచ్చు. తమ్ముడు ఉద్యోగమే పెద్ద సమస్యగా తయారైందమ్మా. అదేం పెద్ద సమస్య కాదు. సిఫార్సులు లంచాలు ఇచ్చుకోగలిగితే ఈ రోజే ఉద్యోగం దొరుకుతుంది. ఆ నీచం నాకొద్దు. ఈ ప్రపంచంలో బ్రతకడానికి తెలివి ఒకటే చాలదురా, లౌకికం కూడా కావాలి. వెళ్ళిన ప్రతి చోట నీకిష్టమైందే ఉండదు. దొరికిన దాన్ని మన ఇష్టం వచ్చినట్టు మలుచుకోవాలి. ఆత్మాభిమానం చంపుకొని బతకడం నాకు చేత కాదు. ఈ రోజే నా ఆఖరి ప్రయత్నం. నా చదువు నన్ను బ్రతికిస్తుందో ఈ సమాజం నన్ను చంపుతుందో ఈ రోజే తేలిపోవాలి. ఆహా జాతిపిత, ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? దూరం నుంచి చూసేవాడికి నువ్వు కూడా నిరుద్యోగ వైక్యూలో నిలబడ్డట్టే కనపడుతుంది. ఈ దేశం దుస్థితి కళ్ళారా చూసినట్టుంది. తప్పదు, ఈ దేశానికి స్వరాజ్యం తీసుకొచ్చావుగా, ఆ మాత్రం శిక్ష అనుభవించాల్సిందే. అవును, ఈ బుక్ లో లంచం తీసుకొచ్చావా? తీసుకురాలేదా? అబ్బే లాభం లేదండి, వెళ్ళిపోవచ్చు.
అదేంటి అందరూ వెళ్ళిపోతున్నారు? ఏమండి, హలో హలో, ఏమిటండి అందరూ వెళ్ళిపోతున్నారు? ఇది కూడా లంచాల రాజ్యమేనా? అబ్బా కాదు గురు, ఉత్తరం వదట దక్షిణం వదట, ప్రతిభే కావాలట. ఈ సంగతి తెలిస్తే ఇంత దూరం ఎందుకు వచ్చేవాళ్ళం? పద. గుడ్ మార్నింగ్. కానీ మీలాంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. మీలాంటి వాళ్ళు ఊరికొక్కరున్నా, కనీసం జిల్లాకొక్కరున్నా ఈ దేశం బడుగు దేశాల లిస్టు నుంచి భారీ దేశాల లిస్టులోకి వెళ్తుంది. మీరు భట్రాజులా? ఇది నా 61వ ఇంటర్వ్యూ మేడం. ఇంతవరకు ప్రతి ఆఫీసులో గొడవ పెట్టుకోవడమే గానీ ఇంత ప్రశాంతంగా మాట్లాడారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇప్పుడు మాత్రం మీ అభిప్రాయం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే మన దేశంలో చాలా మంది నిరుద్యోగులు- ఉపన్యాసం చెప్పొద్దు. ఉపన్యాసాల వల్ల ఉదర పోషణ జరగదు, ఉద్యమాలతో ఉన్న ఊపిరి నిలవదు. హక్కులడిగే ముందు బాధ్యత తెలుసుకోవాలి. ఓహో, మీరు కూడా నన్ను ప్రశ్నలు వేయటం మొదలెట్టారన్నమాట. చూడండి మేడం, మీరు అడిగిన ఏ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. ఇంతవరకు అందరూ చెడుగా మోసం చేశారు, మీరు మంచిగా మోసం చేస్తున్నారు. ఒకవేళ మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేదు అనుకోండి, ఏం చేస్తారంట? ఉద్యోగం ఎవరు? అంతేగా. సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ 62. యు ఆర్ అపాయింటెడ్. డిస్టర్బెన్స్ అయినా పర్వాలేదు, మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే చాలు. ఇక్కడ నుంచుంటే దోమలు, కూర్చుంటే నల్లు, అటుపక్క పిల్లలు, ఇటుపక్క. చూడండి, మన అనుకున్న పని ఏకాగ్రత చేసుకుంటే అడవిలో కూడా అనుకున్నది సాధించగలం. ఈ అడవిలో ఏం సాధించడానికి వచ్చినట్టు మీరు? అది మరి మరి ఏమిటో చెప్పండి. ఏమిటి మా టీచర్? ఎవరా అమ్మాయి? అమ్మా, ఈ అమ్మాయి అమ్మా. మిస్టర్ కృష్ణమూర్తి, మీరు చెప్తారా నన్ను చెప్పంటారా? షీఈ్ మై టీచర్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఈ జీ మురార్ అంటే ఏమిటో నిరూపిస్తానని చెప్పానుగా. ఐ ప్రూవ్డ్ ఇట్. అబ్బా ఏంటన్నయ్యా, మెల్లిని చెప్పు, దగ్గరే ఉన్నాగా. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగుపెట్టిన క్షణం ఎలా ఫీల్ అయ్యాడో గాని ఈ రోజు ఈ జీ మురార్ అంతకన్నా గొప్పగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకో తెలుసా? ఉద్యోగం దొరికింది కాబట్టి. ఏంటి, నీకు ఉద్యోగం వచ్చిందా? ఛీ, అసలు నా జాతకంలోనే తప్పుంది. ఏమిటా చూపు? వడ్రాలేదో బెడ్ని కన్నట్టు. నాకు ఉద్యోగం రాకూడదా? వస్తే తప్ప? మీరే చెప్పండి. అవును, ఇంతకీ మీరెవరు? ఎవరైనా పర్లేదులేండి, నాకు ఉద్యోగం రావడం నేరమా? ఆయన గోల్డ్ మెడలిస్ట్ అండి, గోల్డ్ మెడలిస్ట్. ఇప్పుడు వచ్చింది కదండి. థ్యాంక్స్. ఎంత చల్లని మాట చెప్పు నాయన. నీ కష్టాలన్నీ గట్టెక్కే, ఇక నేను ప్రశాంతంగా ఉండు. నాయనా, అర్చన పాడు చూపు. లేదు, ఈ ఇంటి బాధ్యత నేను తీసుకుని మిమ్మల్ని అందరినీ సుఖపెట్టిన తర్వాతే నాకు ఆనందం. ఒరే బుజ్జిగా, ఈ రోజు నుంచి ఇంట్లో సంపాదించేది ఒక చేయి కాదురా, 2 చేతులు. ఏమిటమ్మా ఇది? శుభవార్తలన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్ని ఇవాళే మన ఇంటికి వచ్చేస్తున్నాయి. ఏమిట్రా అది? చెల్లాయికి రాజమండ్రిలో ఇంజనీర్ సంబంధం చూడమని నా ఫ్రెండ్ గోపికి ఉత్తరం రాసి ఫోటో పంపించాను కదా, అమ్మాయి నచ్చిందని వాళ్ళు రిప్లై ఇచ్చారు. అబ్బాయి అమ్మాయిని ఫోటోలో చూస్తే సరేనన్నాడట. త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుంటామని రాశారమ్మా. చెల్లెమ్మా, కాదు, ఇంజనీర్ గారు భార్య గారు మీ ఆయన గారితో సిమెంట్ పాలు కొంచెం ఎక్కువ వేసి బ్రిడ్జీలు కట్టమని చెప్పమ్మా, లేకపోతే కూలిపోగలవు. మేడం. ఎవరమ్మా నువ్వు? నీ మేనేజ్మెంట్ తో నడుస్తున్న కాన్వెంట్ లో పనిచేస్తున్న టీచర్ అండి. నా పేరు సుధా. ఏ పని మీద వచ్చావు? నీ ఆశీర్వాదం కోసం వచ్చానండి. నాకెందుకంత ప్రత్యేకమైన విలువ ఇచ్చావు? నేనే తీసుకొచ్చాను మేడం. నేను అమ్మాయిని ఆశీర్వదించడంలో నీ స్వార్థం ఏమిటి? మీ అనుమతి లేకుండా నా నేరుని కూడా నా వెంట నడవనివ్వను. నా జీవితం కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, ఏదైనా మీ తర్వాతే. సుధా, నీ తల్లిదండ్రులు ఎవరమ్మా? స్వయం శక్తి మీద ఆధారపడి బ్రతుకుతున్న దానికి ఆ వివరాలతో సంబంధం ఉందండి. మరి కృష్ణమూర్తి ఎవరో ఏమిటో తెలుసుకున్నావా? ఆయన మనసు ఎంత గొప్పదో తెలుసుకున్నాను. గడిచి పిల్లవే. మా కృష్ణమూర్తికి రుక్మిణిని వెతకాలనుకున్నాను, కానీ సత్యభామని వెతుక్కుని తీసుకొచ్చాడు. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి మేడం, వెంటనే పంపించేయటమే. ఆ అగ్రిమెంట్ మీదే తీసుకొచ్చాను. ఏమిటయ్యా చిన్నపిల్లాళ్ళ, ఇంత దూరం నీతో నడిచొచ్చాక 7 అడుగులు వేయొద్దంటే ఎలా చెప్పు? ఆమెను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు,
నువ్వు ఆమెకు అర్థం అవ్వు. అక్కర్లేదండి, నేనే ఆయనకి అర్థంగా అవుతాను. కృష్ణమూర్తి, నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నీ చెల్లెలకు పెళ్లి కుదిరింది, నీ తమ్ముడికి ఉద్యోగం వచ్చింది, నిన్ను అర్థం చేసుకునే భాగస్వామి నీకు దొరికింది. ఇంతకంటే ఇంకేం కావాలి? నిజమే అక్కయ్య, ఇన్నాళ్ళకి మళ్ళీ నేను చూడగలుగుతాను అనుకోలేదు. నేను అనుకున్నాను. సరే నువ్వు తినమ్మా. నేను మాత్రం అనుకున్నానా నిన్ను చూస్తానని? చాలా రోజులైంది. అంతేలే, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎందుకు కలుస్తారో, ఎలా కలుస్తారో, ఏం చేస్తారో. ఆ? ఇంట్లో అడుగుతుంటే అర్హత కూడా లేదు. ఏంటది? మేనమావని కూడా లేకుండా వీడు ఉన్న చోట శని తాండవిస్తుందని, వీడు వచ్చాకే మన కుటుంబం కూలిపోయిందని నాన్న అన్న మాటలు నేను ఇంకా మర్చిపోలేదమ్మా. వీడికి ఇంట్లో ఉండే అర్హత లేదు. బాబు ఆగు, నా మాట విను. మహావృక్షాన్ని కూల్చివేసే వేరు పురుగు లాంటి వాడమ్మా వీడు. వీడు మన కుటుంబానికి చేసిన ద్రోహం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఇంటికొచ్చిన శత్రువు కూడా అడిగినప్పుడు అన్నం పెట్టే వంశం రామంది. అసలు వాడు ఎందుకు వచ్చాడో తెలుసుకోకుండా ఏమిట్రా ఈ ఆవేశం? అమ్మా, దెబ్బతిన్న మన కుటుంబం ఇప్పుడే ఊపిరి పోసుకుంటోంది. మళ్ళీ అపస్మృతి పలికితే నేను తట్టుకోలేను. తమ్ముడి మీద ప్రేమతో ఇంట్లోనే పెట్టుకుంటావో, ఈరోజుగా బయటికి గెలుతావో ఆలోచించుకో. చూడమ్మా, నా సొంత అక్కయ్య, రక్త సంబంధం కదా అని ఒక్కసారి చూసిపోదామని వచ్చాను. అమ్మో, ఇంత గొడవ జరిగిపోతుంది అనుకోలేదు. వస్తానమ్మా. ఎక్కడికి వెళ్తా తమ్ముడు? అది కాదమ్మా, ఒక్క అరగంట ఉంటేనే ఇంత రభస జరిగిపోయింది. ఇంకా ఉన్నానంటే అమ్మమ్మ. వస్తానమ్మా, వెళ్ళొస్తాను తల్లి. ఏమిట్రా తమ్ముడు, ఎక్కడికి వెళ్తావు? వాడేదో ఉద్రేకంతో అంటే నువ్వు కూడా ఏమిటి? 4 రోజులు పోతే వాడు తెలుసుకోకపోతాడా? మీరిద్దరు మామ అల్లుళ్ళు కాకపోతారా? పద లోపలికి. ఉందా నాన్న? నువ్వు మాట్లాడి చంపేస్తాను. పద. పదరా, పదరా అంటుంటే. వెళ్ళమే అమ్మా. పద. ఏమిటో మొహమాట పెట్టేస్తున్నావు. ఆంజనేయ స్వామి, నువ్వు ఉన్న చోట దెయ్యాలు రావని అంటారుగా, మరి వీళ్ళు వచ్చేసారి? ఇంతమంది ఆడవాళ్ళ కొలతలు తీసుకుంటున్నావు, కానీ ఆ ఎదురింటి నెలని మనసు లోతులు తీసుకుని నాకు చెప్పలేకపోతున్నావు. ఏం చెప్పను గురు, నువ్వు గనక ఆ అమ్మాయి వంక చూస్తే వాళ్ళ అన్నయ్య నీ గుడ్లు పీకి చేతులు పెట్టేస్తాడు. గురు, ఆ ముసలి జంపకు వేరు గురు, ఆ ఇంటి నుంచి ఇటే వస్తున్నాడు. ఈ ముసలి జంబుకు పట్టిన ఆ ఇంటి లోగుట్టు తెలియదు కదా. వాడిటే వస్తున్నాడు. పని జరిగేటట్టుంది, మన గురించి కాస్త ఘనంగా చెప్పు. టైలర్ అప్పారావు, విషయమా? అయ్యి బాబోయ్, నా పేరు తమకెలా తెలుస్తుందండి? అదేనయ్యా నా ప్రత్యేకత. నా పేరు గరుత్మంతరావు. 1000 ఆమళ్ల దూరంలో శవం ఉన్నా సరే ఇట్టే గుర్తుపట్టేయడం నా జాతి లక్షణం. నేను శవాలం కాదే, జీవోత్సవం అనుకో. మా మేనగోడలు నలిని కరుణాకటాక్ష వీక్షణాల కోసం తమరంతా నిరీక్షిస్తున్నారు, అవునా? అయ్యి బాబోయ్, ఈ విషయం తమకెలా తెలిసిపోయిందండి? బొత్తిగా చీప్ ప్రశ్న వేకయ్యా, ఇమేజ్ దెబ్బతింటుంది. ఇంత మహానగరంలో టైలర్ అప్పారావు ఈ మారుమూలే టైలర్ కొట్టేందుకు తెలిచాడా అన్న వెధవ ప్రశ్నకి ఇప్పటికీ వెధవ సమాధానం దొరికిందయ్యా. రే గురువు గారు, మహానుభావులు ఉన్నారు, వచ్చి కాలు మీద పడుకోండి. నువ్వు పడవేం నాయన, నేను వాళ్ళు లేడర్నండి. మీరే చెప్పారు కదా ఇమేజ్ దెబ్బతినకూడదని. అంటే మా మేనగోడలన్నీ నేను ప్రేమిస్తున్న యువనాయకుడివి. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, కలవరిస్తున్నాను, కానీ అంటే హలో అనే 2 లక్షలు నోచుకోలేదండి. ఊదేంటి సార్? నోచుకునే అవకాశం నేను కల్పిస్తానయ్యా. నాకేం ఇస్తావు? 1000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చేయి, మిగతా సొమ్ము పని అయ్యాక. న్యాయమే. చూడు, రేపు పొద్దున్న 9:30 ముష్టివాళ్ళు వచ్చి తలుపు కొట్టు. మా నల్లి మంచినీళ్ళతో వచ్చి తలుపు తీస్తుంది. అయ్యి బాబు, కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి ఊళ్ళోనే ఉండడయ్యా. పాలిట మహానుభావుల్లో ఉన్నారండి. మీ పాలిట ఆపద్బాంధం ఉన్నాయా? అదేంటి బరలాగా దా అద్దా అంటావు? చక్క ప్రియా అని పిలవరాదు? పిలుస్తాను. ప్రియా అని పిలుస్తాను, లైలా అని పిలుస్తాను, అనార్కలి అని పిలుస్తాను. అంటే కొంచెం లైన్లో పడినా. అయితే కొలతలు తీసుకోనా? ఈ టేపు సాక్షి, నువ్వు లేని కత్తెర నాకొద్దు, నువ్వు లేని మిషన్ నాకొద్దు, నువ్వు లేని టైలరింగే నాకొద్దు.
వద్దంటుండే కత్తి వద్దంటుండే కలవరింతలేమిటి? ఇంట్లో వాళ్ళంతా హరికథకి వెళ్ళారు సరిపోయింది, కానీ నీ హరికథ బయటపడేది. కానీ కత్తెరలు కుట్టు విషయం నుంచి కలవరింతలేమిటి? కాయలు రప్పర బెదిరి పారిపడిపో. దిక్కుమాల టైలరప్పాను కళ్ళకు ఇచ్చావు. మరేం చేయను? పొద్దున్న చేసిన మనిషి రాత్రి కల్లోకి వచ్చేస్తున్నాడు. అయితే రాత్రి నిద్రపోకు, పొద్దున నిద్రపో. పొద్దున్న నిద్రపోతే కర్ణం గారు అబ్బాయి కల్లోకి వస్తున్నాడు. అయితే మధ్యాహ్నం నిద్రపోకు. మధ్యాహ్నం నిద్రపోతే మున్సబ్ గారు అబ్బాయి కల్లోకి వస్తున్నాడు. అమ్మగారిది కొరకన్నారా? మీరు చిన్నప్పుడు స్కూల్కి టైంకి వెళ్ళారో తెలియదు, కానీ నా కూతురు కళ్ళకు మాత్రం టైంకి వచ్చేస్తున్నారా? చూడు, చిన్నబాబు తప్ప ఇంకెవరిని కళ్ళకు రానివ్వకు. చిన్నబాబు అసలు చూపు కాను నాన్న. పోనీ పెద్దబాబు గురించి కలగన్నా? నీ పీక నొక్కేస్తాను. నువ్వు అసలు పడుకోకు, దిక్కుమాలకి రావు. ఫోన్లే, చిన్నబాబు గురించి ప్రయత్నిస్తాను. నా తల్లి, ఇప్పుడే పడుకొని అర్జెంటుగా చిన్నబాబు కల్లో తెచ్చేసుకో. అప్పటికు ఇదిగో ఆఫీస్ లో ఉంటాడు. పడుకో. విశ్వప్పరావు, స్వయంవరానికి సిద్ధంగా వచ్చేసాను. ఒరేయ్ బ్రదరు, నీ ఫేస్ చూస్తుంటే ఇవాళ నీ టైం ఏం బాగున్నట్లేదు. నీ నిర్ణయాన్ని మార్చుకోకూడదు. మనం అనుకున్నది సాధించే వరకు నిర్ణయాలు మార్చుకోం. మనం వెళతాం, ఆవిడ వస్తుంది. మనం మాట్లాడతాం, ఆవిడ మాట్లాడుతుంది. చూడండిరా, ఊసేస్తాను. ఏంటి అలా పడిపోయారు? దీనికి పందల్లారా. క్షమించండి సార్, ఈ మధ్య మా వాడు మార్నింగ్ వాక్ చేస్తున్నాడండి. ఇప్పటిదాకా లెఫ్ట్ అండ్ రైట్ తిరిగాడు, ఇప్పుడే అబౌట్ టర్న్ అయ్యాడు. మీరు కనపడ్డారు, వాడు పడిపోయాడు. మీరు పర్మిషన్ ఇస్తే బాడీని మోసుకుపోతాం. అక్కడ